CSCB. Today I am going to do mono action between the greatest freedom fighter of India, Alluri Sitaramaraju, and British soldier Rutherford. Gray, Mr. Ramaraju. Gray, come on, sit down. నిన్ను తొక్కులొస్తాగా కూర్చోడానికి రాలేదు. వెల్, మనం స్నేహితులము కాబోచున్నాము. నా ప్రజలంగా నా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూథర్ఫర్డ్? నువ్వింత నైవంచకుడివి, రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజ్, నీవు నాతో విరోధం ఎలా చేయుచుంటివి? నేను నీ స్నేహముని కోరుచుంటివి. నిన్ను మాన్యమునకు రాజుని చేయుదును. నీవంటే వీరుడు చక్రవర్తికి సామంతుడంట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడుగు భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశపెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు. వెల్, అడవిలో కట్టలు కొట్టుకునవచ్చును, కానీ సుంకము చెల్లించవలను. భూములను దున్నుకునవచ్చును, కానీ శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకునవచ్చును, కానీ ప్రతి విషయమునకు సర్కారీ ఉద్యోగి అనుమతి పొందవలను. అంటే మన్య ప్రజలు కలకాలం బానిసలుగా ఉండవలను, అంతేనా? మాన్యము మాన్యము అని ఆడవి మంద కొరకు యాలగోలు చేయదుము. నీవు వచ్చుకుని నీ ఎడల నీకు సేనాది పదవి ఇచ్చుదము. నీ శౌర్యము చూపించవచ్చు, గొప్పగా జీవించవచ్చు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అను పెద్ద గొలుసునందు నీవు ఒక చక్కటి లింకు కావచ్చును. బ్రిటిష్ సామ్రాజ్యం ఢిల్లీ పాఠశాల ఎదుట వంగి వంగి స్థలాన్ని కొట్టినప్పుడు ఎక్కడుంది బ్రిటిష్ సామ్రాజ్యం? నెత్తిన గుడ్డల మూటలు ఎత్తుకుని వంటకం పేరున ఊరూరా తిరిగినప్పుడు ఎక్కడుంది? గిడ్డంగులు కట్టుకోవడానికి ఇంత చోటు చాలని మా చంద్రగిరి రాజు దగ్గర జోల పట్టి త్రిభువం ఎత్తినప్పుడు ఎక్కడుంది? ఎక్కడుంది రూథర్ఫర్డ్ బ్రిటిష్ సామ్రాజ్యం? షాబాష్ రామరాజ్, షాబాష్. నీ వంటి వీరుడు ఈ బానిస దేశం నందే కాక మా దేశం నందే పుట్టి ఉంది కదా. రూథర్ఫర్డ్, పొరపాటును కూడా అలా ఊహించవద్దు. ఇది నా మాతృభూమి. ఇక్కడ మట్టి పవిత్రం, నీరు పవిత్రం, గాలి పవిత్రం, నదులు కొండలు సమస్తం పవిత్రం. ఈ జన్మకే కాదు, 1000 జన్మలకైనా ఈ పుణ్యభూమిలోనే పుడతా. నా ప్రజల సముద్రానికే పాటు పడతాను. నీ దేశభక్తికి మెచ్చుకుంటుంది రామరాజ్, కానీ ప్రపంచంలో ఎదురులేని సైనిక శక్తి, బ్రిటిష్ సైనిక శక్తిని నీవు ఎదిరించజాలవు. స్వతంత్రము కొరకు చట్టబద్ధముగా ఆందోళన చేయవచ్చును. ఒకనాటికి చక్రవర్తి నీకు స్వరాజ్యముని ఇవ్వవచ్చును. స్వరాజ్యం ఒకరిస్తే పుచ్చుకునే బిచ్చం కాదు, పోరాడి గెలుచుకునే హక్కు, రక్తమాంసాలు దారపోసి రక్షించుకోవలసిన వరం. నేను కోరేది సంపన్నులు మేధావులు అనుభవించే స్వరాజ్యం కాదు, అట్టడుగునున్న మనిషి కూడా స్వేచ్ఛావాయులు పీల్చే స్వరాజ్యం. ఎక్కడ భయానికి తావు లేదో, ఎక్కడ ప్రతి మనిషి తలెత్తుకుని తిరగలడో, ఎక్కడ ఒకరి కష్టాన్ని మరొకరు కొల్లగొట్టడో, ఏది ద్వేషాసూయులకు అతీతమైన సంఘమో అలాంటి సంఘాన్ని, రామరాజ్యాన్ని నేను కోరుతున్నాను. నీ దుష్టరాజ్యం దాన్ని సాధించని రూథర్ఫర్డ్. రామరాజ్, ఆశకు లొంగవు, చట్టమునకు తల వంచవు. నీ మొండితనంతో నా అర్పును పరీక్ష చేయుచుంటివి. అమూల్యమగుడి ప్రాణములు తీయనంత వరకు నన్ను బలవంతం చేయుచుంటివి. ఆవేశం విడిచి కొంచెం ఆలోచింపు. ఆవేశం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ రేంబవులు శ్రమించిన పూట అన్నానికి నోచుకోలేని నిర్భాగ్యులు నా ప్రజలు. చాలని బట్టలు శరీరాన్ని కప్పలేకపోతే అవమాన భారంతో సిగ్గుపడుతూ తిరిగే నా చెల్లెళ్ళు, తల్లిపాలు లేక తాగడానికి కనీసం గంజి కూడా లేక ఏడ్చి సొంబసిల్లిపోయే పసిబిడ్డలు, వాళ్ళను చూసి ఆవేదన పడక నీతో మంతనాలు చేయమంటావా? నీ దుష్టరాజ్యం నా జాతిని సర్వనాశనం చేసింది రూథర్ఫర్డ్. ఆ కన్నీటి ప్రవాహాల్లో కరిగిన ఈ గుండె కరడు కట్టింది, మీ పాలనపై పగబట్టింది. రేగిన యుద్ధ జ్వాల చల్లారదు. మీ అధికారం అంతా అయ్యేంత వరకు, ఆఖరి తలప్రాణి గడ్డ వదిలి పారిపోయేంత వరకు ఈ నిప్పుటేరులే, ఈ రక్త వర్షాలే, ఈ జీవన మరణ పోరాటమే. స్టాప్ ఇట్ రాజు, స్టాప్ ఇట్. రాజద్రోహం వాగిమి వల్ల. If I'm ending a noble song, duty is divine, and my duty is to kill him. Forgive me. Shoot him! ఒక్క సీతారామరాజ్
ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క విప్లవ వీరుడై విజృంభించి మీ బ్రిటిష్ సామ్రాజ్య పునాదుల్ని పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ బేరి, స్వతంత్ర నినాదం, స్వేచ్ఛ మారుతం. మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, నా ప్రజలు ఊపిరిలో ఊపిరినై, హృదయాల జ్వాలనై, నా జాతి జనులు పాడుకునే సమర గీతాన్నై సామ్రాజ్యవాద శక్తుల్ని గెలుస్తాను. స్వతంత్ర భారత జయకేతనంగా నిలుస్తాను. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం.